స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ ములగపాటి తెలుగు ట్రేడర్ని. ఎలా ఉన్నారు, బాగున్నారా? సో గడిచిన కొన్ని రోజులుగా షేర్ మార్కెట్ బాగా ఫాలో ఉందన్నమాట. సో చూసుకున్నట్లయితే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి 1,25,000కి 92కి అయితే ఇంకా వచ్చిందనమాట. అంటే ఆల్మోస్ట్ 26% ఫాలో ఉందన్నమాట. సో టూ మచ్ ఆఫ్ ఫాల్ అనమాట. సో ఇంకా స్టిల్ మనం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే ఆలోచన ఉన్నా ఇదే బెస్ట్ టైం అని అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే నేను ఈ నిన్న జరిగినటువంటి ఫాల్లో కూడా నేను ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాను. నా దగ్గర మనీ ఉంది కానీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాను, కానీ బట్ ఆశించిన స్థాయిలో పడలేదన్నమాట. అంటే నేను ఒక లెవెల్స్ అనుకున్నాను, ఆ లెవెల్స్కి రీచ్ అవ్వలేదండి. పడింది కానీ ఆ లెవెల్కి రీచ్ అవ్వలేదు. సో అందుకని నేను ఇన్వెస్ట్మెంట్ అయితే చేయలేదన్నమాట. బట్ ఎనీహౌ ఆ ఇన్వెస్ట్మెంట్ ఆ లెవెల్స్ ఏంటి, ఎందుకు నేను వెనకంజ చేశాను అనేది ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసమేనండి, మిమ్మల్ని ప్రేరేపించడం గురించి కాదు. అంటే మీరు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది నేనేం చేశాను, నా విజన్ ఏంటనేది ఇక్కడ నేను చెప్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గో. చూసుకున్నట్లయితే క్వశ్చన్ షిప్ యార్డ్ అనమాట. చూసుకున్నట్లయితే 32 షేర్లు అయితే హోల్డ్ చేస్తానండి. సో ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏంటి ఆల్మోస్ట్ 1,200కి వరకు వచ్చిందనమాట. ఒకవేళ నిన్న ఫాల్ ఇస్తుంది అని చెప్పేసి అన్నారుగా చాలామంది. సో అది ఆల్మోస్ట్ వచ్చిందండి, 1,300 ఆ రేంజ్ వరకు వచ్చిందనమాట కొద్దిగా. బట్ కానీ అది 1,200 ఆ రేంజ్కి అయితే రాలేదనమాట, ఆ ఫాల్కి అయితే రాలేదు. సో అందుకని నేను ఇన్వెస్ట్మెంట్ అనేది నేను చేయలేదన్నమాట. నేనైతే మ్యాక్సిమం ఇది 1,200కి వస్తే గ్యారంటీ ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అని ఆలోచనలో ఉన్నా అనమాట. బట్ కానీ అసలు అదేమీ అంత ఫాల్ ఇవ్వలేదన్నమాట. కానీ చూస్తున్నట్లయితే స్టాక్ మార్కెట్ మాత్రం బాగా గట్టిగా ఫాల్ ఇచ్చింది. సో చూడాలి. ప్రజెంట్ అయితే 15,000 రూపాయలు లాస్ట్లో రన్ అవుతుంది. బట్ స్టిల్ ఇంకా కన్క్లూజన్ రావట్లేదు. గ్యారంటీ అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్నట్టు షేర్ అనండి. గ్యారంటీ నాకు తెలిసినంత వరకు ఇది 2,000 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకేనా, అప్ సైడ్ పొటెన్షియల్ చూద్దాం. ప్రజెంట్ అయితే ఎస్జేవిఎన్ షేర్ అయితే చూస్తున్నట్లయితే ఇది 7,000 రూపాయలు లాస్ట్లో రన్ వేస్తుంది అనమాట. అంటే చాలా టాప్లో కొన్నాం 127. బట్ చూసుకున్నట్లయితే బాగా ఫాల్ ఇచ్చిందండి. గడిచిన 6 మంత్స్లో కూడా ఎప్పుడు కూడా అంత హైట్ రీచ్ అవ్వలేదన్నమాట. మ్యాక్సిమం 120, 122 వరకు వెళ్ళింది, కానీ ఎప్పుడు కూడా అసలు 130ని ఎప్పుడు టచ్ కూడా చేయలేదు అనమాట లాస్ట్ 6 మంత్స్లోనూ. ఇప్పుడు ప్రజెంట్ అయితే రాష్ట్ర సిచ్యువేషన్స్లో ఇది 80 రూపీస్కి వస్తే 80 ఆ నెంబర్కి వస్తే కళ్ళు మూసుకుని తీసుకుందాం అనుకున్నాను. బట్ కానీ ఆ నెంబర్కి అయితే రీచ్ అవ్వట్లేదు అనమాట. జస్ట్ ఏంటంటే ఇది ఒక నిన్న 85 వరకు వచ్చింది నిన్న ఫాల్లోను. బట్ అది ఆశించిన స్థాయి కాదనమాట. 80 ఇంకొక 5 రూపీస్ ఫాల్ వస్తే గ్యారెంటీ తీసుకుందాను. బట్ ఫాల్ అయితే ఇవ్వలేదన్నమాట. సో అందుకని నేను ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. లేదంటే గ్యారెంటీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాను ఒక 10,000 దీంట్లో కూడా. బట్ కరెక్ట్ లెవెల్స్ అయితే ఇది పడలేదన్నమాట. సో అందుకనే జస్ట్ అబ్జర్వేషన్ ఉంచాను. ఇంకా లాస్ట్ బిట్వీన్ లీస్ట్ ఎస్ బ్యాంక్ అనమాట. ఎస్ బ్యాంక్ వచ్చేటప్పటికి ఏంటంటే నేను 1,800 షేర్లు హోల్డ్ చేస్తానండి. సో ఈ మంత్ అట్లీస్ట్ 17 రూపాయల దగ్గర ఉంది. కానీ ఒకవేళ ఇది మళ్ళీ 17 రూపాయలు 16.30 16 రూపీస్ 50 పైసా బిలో కనుక వస్తే గ్యారంటీ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనిపించింది అయితే. కానీ మరి ఫాల్లో కూడా ఎప్పుడు కూడా మరి 16 రూపీస్ 50 పైసాకి రాలేదన్నమాట. సో అందుకని నేను ఏమీ ఇన్వెస్ట్మెంట్ చేయలేదన్నమాట. లేదంటే గ్యారంటీ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దును. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎస్ బ్యాంక్ అతి త్వరలోనే 18 రూపీస్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈ మంత్లో, ఏప్రిల్లోను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. గైస్, ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. కింద వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యడానికి ట్రై చేయండి. నాకున్న నాలెడ్జ్ మీతో షేర్ చేస్తూ ఉంటాను. మీకున్న నాలెడ్జ్ నాతో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, నాలెడ్జ్ షేర్ చేసుకుంటే నాలెడ్జ్ పెరుగుతుంది. అది నా ఉద్దేశం అనమాట. అండ్ దట్స్ ఇట్ గైస్. ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియోకి నచ్చితే దయచేసి లైక్ బటన్ కొట్టడానికి ట్రై చేయండి. అండ్ అంతేకాదు నేను ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటాను అనమాట. ఆప్షన్ ట్రేడింగ్ అటువంటివి కూడా చేస్తూ ఉంటాను. అవన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, మరి ఉంటాను మరి. బాయ్.